నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలంలో ఇప్పుడు ఒక సంచలన వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒక మాజీ సర్పంచ్ ఐడెంటిటీని చోరీకి గురైంది. ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఆయన సంతకాన్ని పక్కాగా ఫోర్జరీ చేసి ఏకంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీస్ కి ఫేక్ కంప్లైంట్ పంపడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతుంది. అక్నాపురం గోవిందొల్ల గోపాల్ గౌడ్ మాజీ సర్పంచ్. నేను విషయం ఏమిందంటే అక్నాపురంలో బెల్ట్ షాపులు కిరాణం షాపులల్లో ఉచ్చలూరిగా అమ్ముతున్నారని చెప్పేసి కిరాణం షాపులల్లో మరి కళ్ళు దుకాణాలల్లో అని చెప్పేసి 8వ తారీఖు నాడు 6వ నెలల పోయిన నెలల వాళ్ళు అక్కడ హైదరాబాదు నాంపల్లిలో కమిషనరేట్ ఆఫీస్లో సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులకు ఒకటి మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి అక్కడ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 3వ తారీఖు నాడు మన ఇక్కడ లోకల్ ఎస్ఐ మన ఆంజనేయులు సార్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సార్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏమని చేసిందంటే, సార్ మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఇట్లా మీరు గోవిందొల్ల గోపాల్ గౌడ్ గారు మాజీ సర్పంచేనా అని చెప్పాడు. అంటే అవును సార్ అని అన్నా. అంటే అతను ఏమన్నాడంటే, మీరు ఒక పిటిషన్ ఇచ్చిండ్రు కదా సార్ అని చెప్పాడు. పిటిషన్ అంటే నేను పిటిషనే ఇవ్వలేను, ఆ పిటిషన్కు నాకు సంబంధం లేదు సార్ అని చెప్పేసి నేను లైట్గా తీసుకున్నాను. ఆ పిటిషన్ ఏముందో క్లోజ్ చేసుకోండి సార్, నాకు సంబంధం లేదు, నేను చిల్లర దానివల్ల నేను ఎందుకు వస్తాను, నా ఊరుల మీద నేను ఎందుకు ఇచ్చుకుంటాను, ఆ పిటిషన్ ఏదైతే ఉన్నదో ఆ పిటిషన్ అనేది నాకు సంబంధం లేని విషయం ఉంది అని చెప్తే, లేదండి అని చెప్పేసి ఒకటి మీరు కరెక్షన్ చేసుకోవాలి, అది డీటెయిల్స్ కోసం అని చెప్తే, మీరు ఏం పిటిషన్ ఇచ్చిందో వస్తున్నారు సార్ అని చెప్పేసి నేను అక్కడికి ఎక్సైజ్ ఆఫీస్ కాడికి వెళ్తే సార్ నాకు అది చూపించడం జరిగింది. ఆ చూపించడం జరిగిన దాంట్లో కూడా అది ఏమైందంటే 100% మొత్తం నాది గోవిందొల్ల గోపాల్ గౌడ్ అగ్నాపురం మాజీ సర్పంచ్ అని చెప్పి నా ఫోన్ నంబరు నా సిగ్నేచరు ఫోర్జరీ చేయడం జరిగింది. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సీసీ ఫుటేజ్ల ఆధారాల ప్రకారంగా వాడిని పట్టుకొని ఖచ్చితంగా వాడు చేసింది మంచిది అనుకుండొచ్చు, కానీ వాని పేరు పెట్టుకొని చేసుకునేది ఉండే. కానీ మనకేం చేసిండు, వాడు మన పేరు పెట్టిండు. కానీ అక్కడ ఏం జరిగినా కానీ కూడా మనం ఏమంటున్నామంటే, వాడు ఎవడైతే ఫోర్జర్ సిగ్నేచర్ చేసి పెట్టిండో, ఈరోజు ఒక సామాన్యమైన నేను ఒక మాజీ సర్పంచ్గానే ఉన్నా, చాలామంది ఉంటారు గ్రామాలలో ఎవరైనా కానీ, ఆ గ్రామాలలో ఉన్న రేపు పొద్దుగాల వాళ్ళని కూడా ఏం చేస్తారంటే, వాళ్ళని కూడా ప్రాపర్టీలు కానీ ఫోర్జర్ కానీ వాళ్ళని చేయడం జరుగుతుంది. ఈ ఫోర్జర్ సిగ్నేచర్ ఎవడైతే చేసిండో వాడిని ఖచ్చితంగా సీసీ ఫుటేజీలు తీసుకొని వాని పైన యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ వాడిని పట్టుకొని నిన్న నవాబ్పేట పిఎస్లో కూడా ఎస్ఐ గారు కూడా మంచిగా స్పందించడం జరిగింది. మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాము. ఎమ్మెల్యే గారు కూడా మంచిగా స్పందించి వాడిని కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీగా మనము ఎస్పీ సార్ను కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. మరి ఈ దానిపైన కఠిన చర్యలు తీసుకొని బాధ్యతల్ని చట్ట ప్రకారంగా అతని పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నా డిమాండ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా వాడిని ఎట్టి పరిస్థితుల్లో నాదే బాధ్యుని, చాలామంది కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నా అటువంటిది ఇంకొకరికి ఫోర్జర్ సిగ్నేచర్ ఇట్లాంటి ఫోర్జర్ సిగ్నేచర్లు ఎవరు కూడా చేయొద్దు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను సార్. ఇంతటి భారీ కుట్రకు పాల్పడింది ఎవరు? అసలు ఆ ఫిర్యాదులో ఏముంది? అక్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ జి గోపాల్ గౌడ్ చుట్టూ అల్లుకున్న ఈ ఫేక్ డాక్యుమెంట్ల మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూన్ 8వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయానికి ఒక కంప్లైంట్ వెళ్ళింది. అది ఎవరి పేరు మీద ఉందంటే వికారాబాద్ జిల్లా అక్నాపూర్ మాజీ సర్పంచ్ జి గోపాల్ గౌడ్ పేరు మీద. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ ఫిర్యాదును తానెప్పుడు రాయలేదని, ఆ సంతకం తనది కానే కాదని, అది పక్కా నకిలీదని సాక్షాత్తు గోపాల్ గౌడ్ బాంబ్ పేల్చారు. తన అనుమతి లేకుండా తన గుర్తింపును వాడుకొని ఇంతటి భారీ కుట్రకు పాల్పడడం వెనుక ఎవరి హస్తం ఉందనేది ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. తన పేరు గుర్తింపును అడ్డు పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలను సైతం తప్పుదోవ పట్టించేలా ఎవరో కావాలనే ఆ ఫేక్ కంప్లైంట్ సృష్టిస్తున్నారని మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వ్యక్తిగత గౌరవాన్ని ప్రతిష్టను మంటగలిపేందుకే ఈ నీచమైన చర్యకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ కుట్రపై నవాబ్పేట్ పోలీసులు స్టేషన్లో అలాగే ఆబ్కారీ శాఖ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన పేరుతో దొంగ సంతకాలు చేసి పరువుకు నష్టం కలిగించిన ఆ ఫేక్ వ్యక్తులు ఎవరో తేల్చాలని చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో తన పేరుతో తన సంతకంతో ఎలాంటి లెటర్స్, కంప్లైంట్, డాక్యుమెంట్లు వచ్చినా అధికారులు గాని ప్రజలు గాని గుడ్డిగా నమ్మొద్దని,
ముందుగా తనను సంప్రదించి క్రాస్ చెక్ చేసుకోవాలని గోపాల్ గౌడ్ పబ్లిక్ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ నకిలీ పత్రాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? మాజీ సర్పంచ్ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఎక్సైజ్ శాఖకు ఆయన పేరుతో ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? దీని వెనుక ఏదైనా లిక్కర్ మాఫియా కుట్ర దాగి ఉందా? లేక రాజకీయ కక్ష సాధింపు చర్య? పోలీసుల దర్యాప్తులో దొంగలు ఎప్పుడు దొరుకుతారు? ఏ నిజాలు బయటపడతాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.